తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరం కల్పతరు వంటిదని మంత్రి కేటీఆర్ అన్నారు. అందరికీ ఉపాధి ఇస్తుండటంతో ఎక్కువ అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. దేశంలో ఏ నగరంలో లేనంత అభివృద్ధి హైదరాబాద్లో జరుగుతుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఏకకాలంలో అభివృద్ధి సంక్షేమ లక్ష్యాలతో తమ ప్రభుత్వం ముందుకెళ్తున్నదని ఆయన అన్నారు. ఎస్ఆర్డీపీలో భాగంగా హైదరాబాద్ కొత్తగూడెంలో నిర్మించిన ఫ్లైఓవర్ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కరెంటు సమస్యను తీర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనన్నారు. రాబోయే 50 ఏండ్లకు సరిపడేలా కాళేశ్వరం, సుంకేసుల మంచినీటి సరఫరాకు ఏర్పాటు చేశామని వెల్లడించారు. హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేసుకుంటూ మరి కొత్త సంవత్సరం మొదటి రోజు 2022లో మనం షేక్పేట్ ఫ్లైఓవర్ ప్రారంభించుకున్నాం. 2023లో ఈరోజు ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఈ కొత్తగూడ మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ని, అదేవిధంగా అండర్ పాస్ని దాదాపు 263 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా దీనివల్ల చాలా గొప్ప రిలీఫ్ కూడా దొరుకుతుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలోని ఏ పట్టణంలో జరగనంత గొప్పగా ఈరోజు మౌలిక వసతుల విస్తరణ మన హైదరాబాద్లో జరుగుతూ ఉంది. అందులో కేవలం రహదారులు మాత్రమే కాకుండా మంచినీళ్లు కానీ, కరెంటు కానీ, డ్రైనేజీల కల్పన కానీ, ఇంకా నగరంలోని పౌరులందరికీ సరిపోయే విధంగా నగరం పెరుగుతున్న వేగానికి అనుగుణంగా ఎన్నో రకాల కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాం. అందులో ముఖ్యమైనది ఎస్ఆర్డిపి, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద తీసుకున్న ఈ కార్యక్రమంలో ఇది ఈరోజు ప్రారంభిస్తున్న ఈ కొత్తగూడ ఫ్లైఓవర్తో కలుపుకుంటే ఇది 34వ కార్యక్రమం అని చెప్పి చాలా గర్వంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు. 34వ ఫలితం ఎస్ఆర్డిపిది ఈరోజు వచ్చింది. బహుశా భారతదేశంలోని ఏ నగరంలో, ఏ మహానగరంలో జరగనంత వేగంగా ఈరోజు హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ జరుగుతూ ఉంది అంటే దానికి ఖచ్చితంగా కారణం గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయనకున్న విజన్కు అనుగుణంగా, మరి మాకు ఆయన ఇస్తున్న గైడెన్స్కి అనుగుణంగా పనులు జరగడమే దానికి కారణమని చెప్పక తప్పదు. హైదరాబాద్ మహానగరంలో ఈరోజు కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా ఆశ్చర్యపడే విధంగా, ముఖ్యంగా కరోనా తర్వాత